హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, మనకి చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే జోనల్ పోస్టులు మనకి ఉన్నాయి. డిఎస్సిలో కానీ ఇంకెక్కడైనా కానీ జోనల్ పోస్టులు ఉన్నాయి, అలాగే స్టేట్ లెవెల్ పోస్టులు ఉన్నాయి. మనకి పీజీటీ, టీజీటీ, అలాగే కొన్ని పీడీ పోస్టులు, ఇవన్నీ కూడా జోనల్ పోస్టులు. కాబట్టి చాలామంది అప్లికేషన్ పెట్టేటప్పుడు అడుగుతున్నారు, సార్ మాది ఏ జోను, మాది ఏ జోను, మాది ఏ జోన్ అని అడుగుతున్నారు. అది ఈ వీడియోలో క్లారిటీ ఇద్దాం. ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, జోనల్ పోస్టులు అనగానే మనకి 4 జోన్లుగా విభజించారు. ఇంతకుముందు జోన్ 1, జోన్ 2, జోన్ 3 ఉండేవి. జోన్ 1 అనగానే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇవి ఉండేవి. ఇక జోన్ 2 వచ్చేపాటికి మరి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, మరి ఇవన్నీ వచ్చాయి. ఈస్ట్ వెస్ట్ కృష్ణా వరకు జోన్ 2 వచ్చాయి. మరి జోన్ 3 వచ్చి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు దాకా వెళ్ళాయి. మరి జోన్ 4 వచ్చి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ఇవి 4 జోన్ 4 వచ్చాయి. ఇప్పుడు ఆ తర్వాత కొద్దిగా మారింది, మల్టీ జోన్ లెవెల్ కూడా వచ్చింది. కాబట్టి కొద్దిగా డిఫరెన్స్ కొద్దిగా మీకు అవగాహన అవుద్ది. ఇక్కడ చూడండి, జోన్ 1 గానే పోస్ట్ కోడ్ నెంబర్ ఇక్కడ ఏదైనా కావచ్చు. ఇక్కడ గమనించండి, ద కాంపోజిషన్ ఆఫ్ జోన్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఈచ్ జోన్ ఈజ్ యాజ్ హియర్ అండర్ అని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ జోన్ 1 ఇదిగో చూడండి, జోన్ 1లో ఏమున్నాయి? శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జోన్ 1. అలాగే జోన్ 2 వచ్చేసి ఏమున్నాయి? ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా. ఈస్ట్, వెస్ట్, కృష్ణా రెండో జోను. నెక్స్ట్ జోన్ 3 ఉంది, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఏమవుతాయి అంట? జోన్ 3. నెక్స్ట్ జోన్ 4, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు. చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు ఈ 4 జోన్ 4లో ఉన్నాయి. మళ్ళీ ఒకసారి జోన్ 1లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. జోన్ 2 ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా. జోన్ 3 వచ్చి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. జోన్ 4 వచ్చి చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్.